మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. వసంత కోకిల వనమంతా పిలుపులా, వసంత కోకిల జగమంతా గెలుపులా. అదేంటి నన్ను కాఫీ అడుగుతున్నారు? కావేరి ఇంకా లేవలేదా? ఇంకా లేవలేదు సంధ్య. సరే, ఒక్క నిమిషం. ఇదిగోండి. థ్యాంక్స్ సంధ్య. సూర్య, మీరేమనుకోనంటే నేనొక మాట చెప్పనా? కావేరి గురించేనా? కాదు, మీ గురించి. నేనేం చేశాను? మీరేం చేశారో ఏం చేస్తున్నారో మీకు తెలీదా? చీరల గురించి మాట్లాడుతున్నావా? ఆల్రెడీ నీకు ఇవ్వమన్న చీర కూడా తీసుకొచ్చి తనకే ఇచ్చావంట కదా. ఇవ్వకపోతే నేను ఉంచుకుంటానని మీరెలా అనుకుంటారు? కావేరి కోప్పడిందని కాదు, కానీ అసలు మీరు నాకు చీర ఎందుకు తేవాలి? అంటే నువ్వు కూడా నన్ను అనుమానిస్తున్నావా? లేదు, కానీ మీ ప్రవర్తన వల్ల కావేరి మిమ్మల్ని అనుమానించే పరిస్థితి రాకూడదు అని చెప్తున్నాను. సంధ్య, నువ్వే చూస్తున్నావు కదా, కావేరి ప్రతి చిన్న విషయానికి గొడవ చేస్తుంది. అందుకని మీరు గొడవ పడతారా? భార్యని తిట్టడం కొట్టడం గొప్ప అనుకుంటున్నారా? సారీ సంధ్య, ఏదో కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక. మీరు కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక కొడతారు, తన ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోలేక అరుస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో ఆలోచించరా? ఇప్పుడు నన్ను ఏం చేయమంటావో నువ్వే చెప్పు సంధ్య. పూలమ్మే ఆవిడ మొదటి భార్యని పొగిడిందని ఆ రోజు, ఇంట్లో 2 ఆడవాళ్ళున్నారని చీర తీసుకొస్తే నిన్న ప్రతి దానికి అర్థం లేని అనుమానాలతో విసిగించేస్తుంది. అలా విసుక్కుంటే ఎలా? మీరే సర్దుకుపోవాలి. ఏంటి సర్దుకుపోయేది? తనేం చిన్నపిల్ల కాదు. పెళ్ళైన తర్వాత కొంచెమైనా బాధ్యతగా ఉండాలి. ఏది తప్పో ఏది ఒప్పో తెలుసుకొని మాట్లాడాలి. ప్రతి చిన్న విషయానికి మొండితనంతో మా ఊరెళ్ళిపోతాను, మా మావయ్యకి చెప్తానని బెదిరిస్తుంటే నేను సైలెంట్గా శాంతంగా కూర్చోవాలా? ఎందుకా నవ్వు? ఓ, నా పరిస్థితి చూస్తుంటే నీకు నవ్వులాటగా ఉందా? సూర్య, మీరేమైనా అనుకోండి, పెళ్ళంటూ చేసుకున్న తర్వాత భార్యలో మంచిని చెడుని, కోపాన్ని తాపాన్ని అన్నింటినీ భరించాలి, సహించాలి. ఇదంతా మీకు తెలీదని చెప్పడం లేదు. కావేరి గారాబంగా పెరిగింది. ఓపిగ్గా నచ్చచెప్తే తనే మారుతుంది. నెమ్మదిగా కూర్చోబెట్టి తనకి నచ్చచెప్పండి. అబ్బా, పొద్దున్నే లేచిన గారు నా మీద కంప్లైంట్లు చెప్పడం, నువ్వేమో నాకు నచ్చజెప్పమని సలహాలు ఇవ్వడం బాగుంది, చాలా బాగుంది. అది కాదు కావేరి, సూర్యని గురించి ఏమంటున్నారంటే. చాలు, ఈ ఒక్క మాట చాలు ఇక్కడ ఏం జరిగిందో అర్థం చేసుకోవడానికి. ఇదే ఎదుటి వాళ్ళు చెప్పేది వినకుండా ఈ తొందరపాటే వద్దనేది. నేను వినకపోయినా అరటి పండు ఒలిచినట్టు అత్తకంతా చెప్పినట్టున్నారు కదా. ఏం చెప్పానో నువ్వు వినలేదా? హలో, గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఏంటి ఒకరు కూడా విష్ చేయట్లేదు? ఏం జరుగుతోంది ఇక్కడ? సంధ్య, కాఫీ ఇస్తావా? ఇస్తాను, కూర్చోండి. ఇప్పుడు చెప్పండి, ఏమైంది? ఏముంది? ఏం లేదు. నువ్వైనా చెప్పు కావేరి, ఏమైంది? ఏమండి, కాఫీ. ముందు మీరు కూర్చోండి.
చూడు కావేరి, పెళ్ళైన కొత్తలో నేను మీ అత్త మీకన్నా ఎక్కువ గొడవలు పడ్డాం. కానీ ఇప్పుడు ఒకరినొకరం అర్థం చేసుకున్న తర్వాత హ్యాపీగా ఉంటున్నాం. మాలాగా మీరు కూడా హ్యాపీగా ఉండాలన్నదే మా కోరిక. చూడండి, ఈ చెయ్యి రెండు కలిస్తేనే చప్పట్లు, కాదు చప్పుడు. మేమిద్దరం కలిసి మీ ఇద్దరిని కలిపింది ఈ చప్పుళ్ళు వినడానికి కాదు. అండర్స్టాండ్? నాకంతా అర్థమవుతుంది మామయ్య. నువ్వు చెప్పాల్సింది, నీ మాటలు వినాల్సింది ఈయన మాత్రమే. ఎన్నిసార్లు సర్దుకుపోవాలనుకున్నా ఏదో ఒక గొడవ చేస్తున్నారు. మనసులో ప్రేమ ఉండదు, కానీ మాటల్లో మాత్రం బోలెడు కోపం ఉంటుంది. అది ఎప్పుడు తగ్గుతుందో, నా బ్రతుకు ఎప్పుడు బాగుపడుతుందో. ఏంటి సూర్య ఇదంతా? ఆకాష్, నా గురించి నీకు తెలుసు కదా, నేనేం కావాలని కావేరి మీద కోపట్టలేదు. చిన్న చిన్న విషయాల్ని తను అర్థం చేసుకోకుండా. కావేరి నిన్ను అర్థం చేసుకోలేకపోయినా నువ్వే తనని అర్థం చేసుకుని తనకి నచ్చినట్టుగా ఉండాలి. ఒక మామయ్యగా రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి కావేరిని బాధ పెట్టొద్దు. మీ మధ్య ఏమున్నా సర్దుకుపోవాల్సిన బాధ్యత మాత్రం నువ్వే తీసుకోవాలి సూర్య, ప్లీజ్. సరే ఆకాష్, కావేరితో నేను మాట్లాడతాను. మామయ్యకి విషయం తెలియక చప్పట్లు, ట్రంపెట్లు అని ఏదేదో మాట్లాడుతున్నాడు. నా మొగుడేమో నాకన్నా ఎక్కువ అతతోనే మాట్లాడుతున్నాడు, నవ్వుతున్నాడు అని ఎప్పుడు తెలుస్తుందో ఏంటో. నేను కూడా అందంగానే ఉన్నాను కదా. రంగు, మొహంలో కళ, నా కళ్ళు, నా నవ్వు ఏం తక్కువ నాకు. అయినా సరే నా మొగుడికి నేనెందుకు నచ్చట్లేదు? ఇంత అందగత్తెని వద్దనుకుంటున్నారంటే దాని వెనక ఏదైనా బలమైన కారణం ఉండాలి. చచ్చి ఏ లోకంలో ఉందో మహాతల్లి పచ్చని మా సంసారంలో చిచ్చు పెడుతుంది. కావేరి, సంధ్యనేమన్నావో మర్యాదగా చెప్పు. అలాంటి బజారు మనుషులు బ్రతకడం కన్నా చావడం బెటర్ అని చెప్పాను. మొదటి భార్య గురించి మాట్లాడితే ఎంత కోపం వస్తుందో, అత్త గురించి కామెంట్ చేస్తుంటే అంతే కోపం వస్తుంది. అంటే వసంత కోకిల జగమంతా గెలుపులా. ఎందుకో పాపం? పాపం ఏంటండి, పుణ్యం కోసమే. మనిద్దరం ఏ గొడవలు లేకుండా నవ్వుతూ ఉంటే మావయ్య కూడా సంతోషిస్తాడు అన్నారు కదా, అందుకే. కావేరి, నువ్వేనా ఈ మాటలంటుంది? కాదు, వేరే ఎవరో మాట్లాడుతుంటే నేను డబ్బింగ్ చెప్తున్నాను. నేను నమ్మలేకపోతున్నాను. మైండ్ బ్లోయింగ్, అన్బిలీవబుల్. ఆట పట్టించింది చాలు. ఎన్ని రోజులు మనసులో ఏదేదో పెట్టుకొని భయం, అనుమానంతో మిమ్మల్ని బాధ పెట్టాను. ఇక నుండి అలాంటివేం లేకుండా శాంతంగా ఉంటూ మిమ్మల్ని ప్రశాంతంగా ఉంచాలని ఫిక్స్ అయ్యాను. ఈ రోజు పిడుగులతో కూడిన భారీ వర్షం పడబోతుందన్నమాట. అందుకేనా భయపడి ఆఫీస్ నుంచి తొందరగా వచ్చేశారు?
భయపడి కాదు, బెంగళూరు వెళ్ళడానికి. బెంగళూరా? అవును, ఒక మీటింగ్ ఉంది. ఆకాశ్ కుదరక నన్ను వెళ్ళమన్నాడు. అయితే నేను కూడా వస్తానండి. అటు నుంచి అటే మైసూరు, కూర్గు, మంగళూరు అన్నీ కవర్ చేసి వచ్చేద్దాం. హలో మేడం, నేను వెళ్ళేది సరదాగా టూర్కి కాదు, బిజినెస్ పని మీద. ఆ, నన్ను తీసుకెళ్ళొచ్చు కదండి. బెంగళూరు చూడాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను తెలుసా. ఒక్క రోజులో మీటింగ్ ఫినిష్ చేసుకొని తిరిగి రావాలి. ఆ తర్వాత ఆఫీసులో చాలా పనులున్నాయి. పని పని ఇదే గోల. పెళ్ళైన తర్వాత నన్ను ఎక్కడికైనా తీసుకెళ్లారా? ఎప్పుడు చూడు బిజీగా బిజినెస్లు, లేకపోతే ఫైటింగులు. కావేరి, ఇప్పుడు కుదరదు. ఇంకోసారి వీలైతే తప్పకుండా తీసుకెళ్తాను. ఇంకోసారి ఎప్పుడు వస్తుందో కనీసం మీకేనా తెలుసా? గొడవ పడని ఇప్పుడే చెప్పి మళ్ళీ స్టార్ట్ చేసావా? ఇది గొడవ కాదు, నా గోడు. ఏదో ఒకట్లే. నా బట్టలు బ్యాగ్లో పెట్టు, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. ఏంటో నా బతుకు. పెళ్ళానికి తక్కువ, పని మనిషికి ఎక్కువ అయిపోయింది. ఇక నుంచి అన్ని కరెక్ట్ ఉండేటట్టు కాఫీ పెడతాను. నువ్వు పెట్టడం కాదు, సంధ్య దగ్గర నేర్చుకో, అప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుంది. చాలా అంటే చాలా నచ్చాయి, సూపర్ గా ఉన్నాయి. రెండిట్లో నీకు నచ్చింది తీసుకొని ఇంకొక చీర సంధ్యకి ఇవ్వు. ఏమైంది కావేరి, అలా చూస్తున్నావు? ఏం లేదు, ఈరోజు మీరు కొత్తగా కనిపిస్తున్నారు. నువ్వెన్ని బిస్కెట్స్ వేసినా నేను మాత్రం నేను బెంగళూరు తీసుకెళ్ళను. కావేరి, నేను కింద ఉంటాను, బ్యాగ్ సర్దేసి కిందకి తీసుకొనిరా. అలాంటి బ్రతుకు బ్రతికే కంటే చావడమే మేలు. ఇంకా చాలా ఆపు కావేరి. నీకు మా ఆయన మొదటి భార్య గురించి తెలుసా? ప్రతిదీ కామెడీనే మీకు. కామెడీ ఏంటి సంధ్య, నేను సీరియస్గానే చెప్తున్నాను. సీరియస్ అంటూనే సెటైర్లు వేస్తున్నారా? అది కాదు. ఏంటో అంత కామెడీ? ఆ జోక్ ఏంటో నాకు కూడా చెప్తే నేను నవ్వుతాను కదా. బెంగళూరు ట్రాఫిక్ గురించి సెటైర్లు వేస్తున్నారు, అది విని నవ్వుతున్నాను. సెటైర్లు కాదు ఆకాష్, అక్కడ ట్రాఫిక్ గురించి ఆన్లైన్లో రకరకాల మీమ్స్ వచ్చాయి, అవే చెప్తున్నాను. సిలికాన్ సిటీ కదా, క్రౌడెడ్ సిటీ, ట్రాఫిక్ కష్టాలు తప్పవు మరి. సూర్య, నీ ఫ్లైట్కి టైం అవుతోంది, లగేజ్ ప్యాక్ చేసుకున్నావా? కావేరికి చెప్పాను, తను చేస్తుంది. సరే, మీటింగ్ బాగా అటెండ్ చేయి. మన మేనేజర్కి అంతా చెప్పాను, అతను నీకు హెల్ప్ చేస్తాడు. ఏదన్నా అవసరం ఉంటే నాకు కాల్ చేయి. అంత చెప్పే బదులు మీరే బెంగళూరు వెళ్లాల్సింది. అనవసరంగా సూర్యన్ ఎందుకు కష్టపెట్టడం? అనవసరం కాదు, ఇది అనుభవం కోసం. సూర్య నా పార్ట్నర్. ఇలాంటి మీటింగ్లకు అటెండ్ అయితేనే తనకు కూడా ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఓ, మీ తర్వాత స్థానం సూర్యది కాబట్టి ఇప్పటి నుండి ప్రిపేర్ చేస్తున్నారన్నమాట. అంతే కదా మరి. సరే సూర్య, ఫ్లైట్కి టైం అవుతోంది. మన సిటీ ట్రాఫిక్ బెంగళూరు ట్రాఫిక్ ఏ మాత్రం తీసిపోదు. తొందరగా స్టార్ట్ అయితే మంచిది. క్యారీ ఆన్. యా. కావేరి, బ్యాగ్ సర్దేశావా?
ఏంటి అలా ఉన్నావు? ఓ, బెంగళూరుకి తీసుకెళ్ళట్లేదని కోపంగా ఉందా? సారీ కావేరి, రీజన్ చెప్పాను కదా. ఒక్కరోజు టూర్కు నువ్వు వచ్చినా పెద్దగా యూజ్ ఉండదు. నెక్స్ట్ టైం సిటీ దాటి ఎక్కడికి వెళ్ళినా ఖచ్చితంగా నిన్ను తీసుకెళ్తాను, సరేనా? ఈ ఒక్కసారికి ఎక్స్క్యూజ్ చేయి. ఇంకా ఇలా డల్గా ఉంటే ఎలా కావేరి? ఫస్ట్ టైం సోలోగా మీటింగ్కి వెళ్తున్నాను, నవ్వుతూ పంపించవచ్చు కదా. కావేరేనంత రిక్వెస్ట్ చేసే బదులు తన్ని కూడా బెంగళూరు తీసుకెళ్ళొచ్చు కదా. ఒక్కరోజు టూర్కి ఎందుకని నేనే వద్దని చెప్పాను సంధ్య. ఒక్కరోజనే ఏముంది, మీ వర్క్ అయిపోతే ఇంకో రోజు బెంగళూరులోనే ఉండండి. హ్యాపీగా కావేరితో సిటీ మొత్తం తిరిగి బాగా ఎంజాయ్ చేయండి. ఇక్కడ ఏదైనా వర్క్ ఉంటే ఆయన చూసుకుంటారు. మీరు కావేరి సంతోషంగా ఉండాలని కోరుకుంటారు కాబట్టి తొందరగా రాకపోయినా ఆయన ఏమీ అనరు. సరే, కావేరిని తీసుకునే వెళ్తాను. సరే, ఈ కాఫీ కావేరికి ఇవ్వండి. కావేరి, ఈ కాఫీ తాగి నువ్వు కూడా బట్టలు సర్దుకో, ఇద్దరం కలిసి వెళ్దాం. కావేరి, నా మాట వినిపిస్తుందా? తొందరగా రెడీ అవ్వు, ఫ్లైట్కి టైం అవుతుంది. నేను రాను, మీరు వెళ్ళండి. అదేంటి అలా అంటావు? ఇందాకటి నుంచి తీసుకెళ్ళమని చాలా రిక్వెస్ట్ చేశా. వద్దన్నందుకు డల్ మూడ్లో కూడా ఉన్నావు. కలిసి వెళ్దామంటే ఇప్పుడు రానంటావేంటి? నాకు రావాలని లేదు, మీరు వెళ్ళండి. నిజంగానే అంటున్నావా లేక ఇంకా కోపంగానే ఉన్నావా? లేదు, నిజంగానే చెప్తున్నాను, మీరు వెళ్ళండి. సరే, నీ ఇష్టం. బాయ్. వసంత కోకిలా జగమంతా గెలుపులా. అవునులే, నువ్వు ప్రత్యేకించి అడగకపోయినా చీర తెచ్చినట్టు ఏదో ఒకటి తెస్తారన్న ధైర్యం నీకుంటుంది. మా ఆయన కూడా నా కోసం కొనమన్నా నీకోసం కూడా ఆలోచించే గొప్ప మనిషి. మామయ్య ఉన్నారు, నీకేం కావాలన్నా మామయ్యే చూసుకుంటారని కూడా ఆలోచించలేనంత మంచి మనిషత్తా. మీ మావయ్యని చూసినట్టే సూర్య నన్ను కూడా ఒక ఫ్రెండ్లా భావిస్తారు. అందుకే కావేరి. అవునవును, నువ్వు చెప్పింది 100% కరెక్ట్ అత్తా. అవునత్తా, మావయ్యకి మా ఆయనకి ఎన్ని రోజుల నుంచి పరిచయం? 1 year అయి ఉంటుంది. ఎందుకు అడుగుతున్నావు? మా ఆయనకి మీరు మావయ్య భార్యగానే తెలుసా లేక అంతకు ముందే తెలుసా? బెస్ట్ ఫ్రెండ్ భార్యగానే తెలుసు. అవునా? అయినా కూడా మా ఆయనకి మావయ్య మీద స్నేహం కంటే నీ మీద గౌరవం, అభిమానం చాలా ఎక్కువ. అందుకే మా ఆయన నీ కంట్రోల్లో ఉంటారు. ఏంటి కావేరి అలా మాట్లాడుతున్నావు? ఏం లేదత్తా, అంటే మా ఆయన బెంగళూరు వెళ్తుంటే నా కోసం ఏమైనా తెమ్మని చెప్పావు కదా, దాని గురించి చెప్తున్నాను. లేదు, నువ్వు మాట్లాడే తీరు చాలా తేడాగా ఉంది. తేడా ఏం లేదత్తా, నేను చిన్నప్పటి నుంచి ఇలానే మాట్లాడతాను. తెలివిగా ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా మాట్లాడడం నాకు రాదు. అది కూడా నేర్చుకుంటే నేను కూడా మనుషుల్ని కంట్రోల్లో పెట్టగలను, నాకు నచ్చినట్టు ఆడించగలను. అయ్యో, చెప్పడం మర్చిపోయానత్తా. ఆయన గాని ఫోన్ చేస్తే
నా కోసం ఏం తీసుకురావద్దని చెప్పు. నీకేమైనా కావాలంటే నువ్వు మొహమాటం లేకుండా అడిగేయి. చిచ్చి, సిగ్గులేని బ్రతుకు. నా కళ్ళు కప్పి మొత్తం నడిపిస్తూ పైకి మాత్రం నా మీద ప్రేమ ఉన్నట్టు, మా కాపురం కోసం ఆలోచిస్తున్నట్టు నటిస్తుంది. ఆడదాని శీలం గురించి గొడవ పడ్డప్పుడే ఈ మహాతల్లి క్యారెక్టర్ ఏంటో అర్థం చేసుకోవాల్సింది. హ్మ్. మామయ్య మంచోడు కదా, అత్త కూడా మంచిదే అయ్యుంటుందనుకుంటే నా కొంప ముంచడానికి సిద్ధంగా ఉంది. అయినా మామయ్య ఏ లోటు చేశాడని దీని కళ్ళు నా మొగుడు మీద పడ్డాయి. మొగుడింట్లోనే ఉంటూ మరో మొగాడితో ఇకైకలు పక్కపక్కలు. చిచ్చి, ఈయనకైనా బుద్ధుండాలి కదా. ఆవిడ మీద అంత ఇష్టం ఉన్నప్పుడు నా గొంతు కోయడం ఎందుకు? మధ్యలో నన్ను బలి చేయడం ఎందుకు? ఆవిడ మీద ఇష్టం వల్లే ఎన్ని రోజులు నన్ను పరాయిదాన్లా చూశారు. ఏం మాట్లాడినా తప్పు పట్టారు. గట్టిగా మాట్లాడితే గొడవ అన్నారు. వీళ్ల వ్యవహారం పెళ్లికి ముందు నుండే ఉందా, లేక ఈ మధ్యనే మొదలైందా? మావయ్యని నన్ను మోసం చేస్తున్న వీళ్ళిద్దరిని ఊరికి వదలకూడదు. ఇప్పుడే అమ్మకి ఫోన్ చేసి అల్లుడి గారి భాగోతం, సంధ్య గారి విశ్వరూపం చెప్పాలి. అమ్మకి చెప్తే నమ్ముతుందా? లేదు, ఖచ్చితంగా నమ్మదు. నన్నే తిడుతుంది. నీ కంటికి అన్నీ అలాగే కనిపిస్తాయని నన్నే తప్పు పడుతుంది. పోనీ మావయ్యకి చెబుదామంటే అత్త మీద ప్రేమతో నన్ను నమ్మే పరిస్థితుల్లో లేడు. ఇప్పుడేం చేయాలి? నా బాధని, నా బ్రతుకులో కష్టాన్ని ఎవరికి చెప్పుకోవాలి? సంధ్య నుండి నా మొగుడిని, కాపురాన్ని ఎలా కాపాడుకోవాలి? కావేరి ఎందుకిలా మాట్లాడింది? మనసులో కోపం ఉంటే మొహం మీద చూపించడమే తెలిసిన మనిషి ఇలా మాట్లాడడం చాలా కొత్తగా ఉంది. కారణం ఏమై ఉంటుంది? సూర్యని బెంగళూరుకు పంపించినందుకు కావేరి ఏమన్నా కోపంగా ఉందా? నన్ను తిట్టుకుంటోందా? లేదు, ఆఫీస్ వర్క్ మీద వెళ్ళాడు కదా, ఒక్కరోజు అడ్జస్ట్ అవ్వడానికి సిద్ధపడింది. పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం ఒంటరిగా ఉంటోంది. ఛాన్స్ లేదు కానీ, లేదంటే ఇద్దరిని కలిపి పంపించామని. అప్పుడు జాలీగా ఎంజాయ్ చేసి వచ్చేవాళ్ళు. నెక్స్ట్ టైం ఏదన్నా క్లయింట్ మీటింగ్ ఉన్నప్పుడు ఫ్యామిలీ టూర్లో ప్లాన్ చేద్దాం, ఓకేనా? కావేరి భోంచేసిందా, లేక భర్తను తలుచుకుని ఉపవాసం చేస్తోందా? లేదండి, తింది. ఒక్కోసారి ఇలా దూరంగా వెళ్ళడమే మంచిది. ఎందుకంటే ఇద్దరి మధ్య చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉన్నాయి కదా. దూరంగా ఉండేసరికి ఒకరినొకరు మిస్ అవుతారు. ఆ మిస్సింగ్ ఫీలింగ్లో నుంచే ప్రేమ పుడుతుంది. నేను బిజినెస్ టూర్కి వెళ్ళినప్పుడు నువ్వు సూర్య ఇంటికి వెళ్ళేదానివి. ఇప్పుడు కావేరికి మనం ఉన్నాం. మన రెండు జంటల లైఫ్ ఆల్మోస్ట్ ఒకేలా సాగుతుంది కదా. సంధ్య, సంధ్య, ఇక్కడే ఉన్నావా? నేనేం మాట్లాడినా నువ్వు రెస్పాండ్ అవ్వటం లేదు. ఏం ఆలోచిస్తున్నావు? అబే ఏం లేదండి. ఏమీ లేకపోతే ఉలుకు పలుకు లేకుండా ఎఫ్ఎం వింటున్నట్టు ఎందుకింత సైలెంట్గా ఉన్నావు? అంటే అది నేను కూడా కావేరి గురించి ఆలోచిస్తున్నాను. పాపం ఒక్కతే ఎలా ఉందో, ఏం చేస్తుందో అని. అయితే ఒక పని చేస్తావా? ఈ రోజు నువ్వు కావేరితో పాటు పడుకుంటావా? తనకి లోన్లీ ఫీలింగ్ పోయి కాస్త ధైర్యంగా ఉంటుంది. సరే అండి. ఏంటత్తా ఈ టైంలో వచ్చావు? ఏమైనా కావాలా? ఏదైనా మాట్లాడాలా? కాదు కావేరి, నువ్వు ఒంటరిగా ఉంటావని, నీకు తోడుగా పడుకోమని మీ మావయ్య చెప్తే వచ్చాను. నాకు నీ తోడెందుకు అత్తయ్యా? మా ఆయన లేకపోయినా ఆయన్ని తలుచుకుంటూ నిద్రపోతాను.
నీకంటూ మా మామయ్య ఉన్నాడు కదా, కేవలం ఆయన కోసం మాత్రమే ఆలోచించు. నా వల్ల ఇబ్బంది పడద్దు. నాకు ఇబ్బంది ఏం లేదు. నువ్వొక్కదానివే ఉన్నావని. ఒక్కరోజుకేం కాదులే అత్త. మా ఆయన ఇప్పుడు లేకపోయినా రేపు వచ్చేస్తారు. అంతేకాని ఆయన్ని శాశ్వతంగా దూరం చేసుకోను. అలాంటి పరిస్థితి రానివ్వను కూడా. ఈ కావేరి భర్తకి తాళికి ఇచ్చే మర్యాద, గౌరవం అలాంటిది. బ్రతికినా చచ్చినా ఆయనతోనే. వేరే ఆలోచన ఉండదు. ఏంటి కావేరి, సంబంధం లేకుండా ఏదేదో మాట్లాడుతున్నావు? అంటే నా మనసులో అనిపించింది చెప్పేశాను. అది నీకు అర్థం అవ్వకపోయినా పర్వాలేదు. నువ్వు వెళ్ళి మామయ్యతో పడుకో. ఒంటరిగా పడుకోవడానికి నాకెలాంటి ప్రాబ్లమూ లేదు. లేదు, ఏదో తేడా ఉంది. కావేరి మనసులో ఏదో పెట్టుకుని పైకిలా మాట్లాడుతుంది. వెళ్ళత్తా. అరే ఏంటి సంధ్య మళ్ళీ వచ్చావు? నన్ను మిస్ అవుతున్నావా? కాదండి, కావేరి వద్దని చెప్పింది. వద్దందా? అవునండి, ఒంటరిగా పడుకోవడానికి తనకే ప్రాబ్లం లేదని చెప్పింది. అవునా? సరే రా పడుకుందాం. వసంత కోకిలా జగమంతా గెలుపులా అదేంటత్తా, ఆయన రాలేదా? లేదు. ఓరి దేవుడా, నమ్మలేకపోతున్నానే. నువ్వు పిలిచినా కూడా రాలేదంటే చాలా విచిత్రంగా ఉంది. సరే కావేరి, నువ్వు కూర్చో, తిందా. నా భర్త కాకలు లేనప్పుడు నేను మాత్రం ఎలా తింటానత్తా? మీరిద్దరూ తినండి. సంధ్య, సూర్య కావేరి ఎక్కడా? సూర్యకి ఆకలిగా లేదంట. కావేరి కూడా భోజనం వద్దని చెప్పింది. అదేంటి, ఎందుకు అలా ఉన్నారు ఇద్దరు? ఉండు, నేను వెళ్ళి మాట్లాడేసి వస్తాను. వద్దండి, నేను ఆల్రెడీ మాట్లాడాను. సూర్య జర్నీ చేసి వచ్చారు కదా, టైర్డ్గా ఉందంట. సూర్యకి ఎప్పుడు ఆకలేస్తే అప్పుడే కావేరి కూడా తినాలని డిసైడ్ అయింది. మనం పిలిస్తే రాకపోయినా భార్యని పస్తులుంచడం ఇష్టం లేక వాళ్ళిద్దరే వచ్చి తింటారులేండి. అంతే అంటావా? అంతే. మీరు కూర్చొని వడ్డిస్తాను. మీ ఫ్రెండ్ పిలిచినా రాలేదేంటండి? అత్త మీద మీకు మర్యాద, గౌరవం ఏం లేవా? పాప మామిడి గారు ఎంత ఫీల్ అయి ఉంటుందో. ఆవిడ్ని కూడా ఇంతే కోపంగా చూసారా? లేకపోతే ఈ కోపం నాకు మాత్రమేనా? నా మాటలు మీకు వినాలని లేదు, మీ చేష్టలు నాకు చూడాలని లేదు. మీరు చెవులు మూసుకోండి, నేను కళ్ళు మూసుకొని పడుకుంటాను. సంధ్య, ఆకాశ్ ఇంకా నిద్ర లేవలేదా? లేచారు సూర్య, రెడీ అవుతున్నారు. అవునా? అయితే ఈరోజు నేనే లేట్ అన్నమాట. లేటే ఉంది, ఆఫీస్కి వెళ్ళడానికి ఇంకా చాలా టైం ఉందిగా. కాఫీ తాగుతారా? నా భార్యమణి లేచి కిందకొచ్చి ఇలా అడుగుతుందేమోనని గంట నుంచి వెయిట్ చేస్తున్నాను. ఆఖరికి నీ నోటితోనే ఆ ప్రశ్న వినాల్సి వచ్చింది. ఎవరిస్తే ఏంటి, మీకు కావాల్సింది కాఫీనే కదా, నేను తీసుకొస్తాను. థ్యాంక్ యూ సో మచ్ సంధ్య.
సంధ్య 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 ఏమైంది సంధ్య 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 ఏమైంది సంధ్య సంధ్య కావేరి ఏం చూస్తున్నావు ఇలా రా సంధ్య కళ్ళు తిరుగుతున్నట్టున్నాయి వచ్చి సాయం చేయి కూర్చోబెడతాను రా భుజం పట్టుకొని మీరు చేస్తున్న సాయం చాలు మళ్ళీ నేనెందుకు మీరు కానివ్వండి. ఏయ్ ఏం మాట్లాడుతున్నావు ఇట్రా పడిపోయింది సంధ్య ఇప్పుడు పడ్డమేంటి? తను ఎప్పుడో పడిపోయింది. ఏయ్ బుద్ధి లేకుండా వాక్కు తొందరగా రా నేనెందుకు? ఎటో పట్టుకునే ఉన్నారు కదా, ఏకంగా తీసుకెళ్లి బెడ్రూమ్లో పడుకోబెట్టండి. సంధ్య 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 ఓకేనా సంధ్య ఏమైంది? కరెక్ట్ టైంకి వచ్చావు మామయ్య. నువ్వు రావడం ఆలస్యం అయితే చాలా ఘోరం జరిగిపోయేది. ఘోరం ఏంటి? ఏమైంది? ఏం లేదు ఆకాష్ సంధ్యకి కళ్ళు తిరుగుతున్నాయి కళ్ళు తిరుగుతున్నాయా? ఏమైంది సంధ్య? సంధ్య ఇక్కడ నిలబడ్డావేంటి ఆకాష్ వాంటింగ్ చేసుకుంటుంది కదా వెళ్ళి చెవులు పట్టుకో పర్లేదా సంధ్య? పర్లేదండి. సరే పద రా. మెల్లిగా బా. కూర్చో. వదలండి, నాకేం కాలేదు. ఏం కాకుండానే కళ్ళు తిరగటం వాంతులు అవ్వటం జరుగుతాయా? ఉదయం లేచినప్పటి నుంచి బానే ఉన్నావు కదా, సడన్ గా ఏమైంది? రాత్రి టిఫిన్ ఉప్మా పెసరట్టు కదా మామయ్య. రుచి బాగుండి ఒకటి ఎక్కువ తినిందేమో, అది అరగక వాంతయి ఉంటుంది. అంతేనా అత్త? అరగనంతా నేనెప్పుడూ తినను కావేరి. ఉదయం నుంచి వికారంగా కళ్ళు తిరుగుతున్నట్టుగా ఉన్నాయి. ఆకాష్ ప్రాబ్లం ఏంటని మళ్ళీ మనం డిస్కషన్ చేసుకోవడం ఎందుకు? డాక్టర్కి ఫోన్ చేసి రమ్మను, ఏమైందో చెప్తారు కదా. ఎప్పటి నుంచి వాంతులు అవుతున్నాయమ్మా? మార్నింగ్ నుంచి మేడం. మూడు నెలల నుంచి రాకపోయేసరికి డిలే అవుతుంది అనుకున్నాను. ఏదైనా ప్రాబ్లమా డాక్టర్? లేదమ్మా, ఏ ప్రాబ్లం లేదు. నాకు తెలుసు డాక్టర్. మా ఆయనే కొంచెం కంగారు పడి మిమ్మల్ని ఇంటికి రప్పించారు. ఈరోజు నేనొచ్చానమ్మా. ఇంకో 6 నెలల్లో మీ ఇంటికి పసిబిడ్డ నవ్వులు రాబోతున్నాయి. అంటే అవునమ్మా, నువ్వు తల్లివి కాబోతున్నావు. కంగ్రాట్స్. పద, ఈ గుడ్ న్యూస్ ని బయట టెన్షన్ గా ఉన్నా మీ ఆయనకు చెప్దాం. డాక్టర్, సంధ్యకి ఏమైంది? ఎందుకు వాంతులు అయ్యాయి? మార్నింగ్ నుంచి నీరసంగా ఉందని చెప్తోంది, కళ్ళు కూడా తిరుగుతున్నాయని చెప్తోంది. అసలు ప్రాబ్లం ఏంటి డాక్టర్? ప్రాబ్లం ఏమి లేదు, ఇదంతా కామనే. కామనా? ఏంటి డాక్టర్ మీరు చెప్పేది? కడుపుతో ఉన్నప్పుడు కళ్ళు తిరగడం సహజమే కదా. అంటే ఎస్, షీఈస్ ప్రెగ్నెంట్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. మీరు ఎక్సైట్ అయితే ఓకే, బట్ ఈ ఎక్సైట్మెంట్ తో సంధ్యని ఇబ్బంది పెట్టకండి. ఓకే డాక్టర్. సంధ్య, టేక్ కేర్ అమ్మా. కంప్లీట్ గా బెడ్ రెస్ట్ తీసుకో. 2 రోజుల్లో హాస్పిటల్కి రా, టెస్టులు చేస్తాను. సరే డాక్టర్. వస్తానమ్మా. ఉంటాను ఆకాష్ గారు. అలాగే అండి.
కంగ్రాట్స్ సంధ్య. కంగ్రాట్స్ సంధ్య, నాకు చాలా హ్యాపీగా ఉంది. మిస్టర్ వుడ్ బి ఫాదర్, ఈరోజు నువ్వు ఇంట్లోనే ఉండు. నీ ఆనందాన్ని సంధ్యతో షేర్ చేసుకోవాలి. ఆఫీస్లో వర్క్ నేను చూసుకుంటాను. ఓకే సూర్య, తండ్రి అయిన శుభ సందర్భంలో నాకు నేనే లీవ్ చేసుకుంటాను పో. నేను గుడికి వెళ్ళి సంధ్య పేరు మీద పూజ చేయిస్తాను. మన ఆఫీస్లో అందరికీ స్వీట్స్ పంచేస్తాను. అవన్నీ చేయాల్సింది నేను కదా. ఎవరు చేసినా ఒకటేలే మావయ్య. వసంత కోకిలా జగమంతా గెలుపులా కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందని కోపం వచ్చినా సరే కంట్రోల్ చేసుకుంటూ సైలెంట్ గా వెళ్ళిపోతుందనుకుంటా. ఇది నా మొగుడు ఎంత గుట్టుగా దాయాలనుకున్నా నిజం నాకెప్పుడో బయటపడిపోయిందని దీనికి తెలియకే ఈ నంగనచ్చి వేషాలేస్తుంది. అవుతుందిలే. నారాయణ గారు నమస్కారం శాస్త్రి గారు. నమస్కారం. చూడండి. ఇంటికప్పుడే పెళ్లిగాలు వచ్చేసింది. వెధవది అందరి మొహాలు దగదగా మెరిసిపోతున్నాయి. అంతా మీ పుణ్యమే శాస్త్రి గారు. పుణ్యం కాదు బామ్మగారు, ఇది హైటెక్ శాస్త్రి ప్రొఫెషన్. తీసుకోండి. తీసుకోండి. లోకనాథం గారు కూడా మీ సంబంధం గురించి చాలా పాజిటివ్గా ఉన్నారు. జాతకాలు కలిసిన తర్వాత నన్నే ఫోన్ చేయమంటే లేదు, మీరు చేసి చెబితేనే శుభప్రదంగా ఉంటుంది అన్నారు. నిశ్చితార్థం గురించి ఏమైనా చెప్పారా శాస్త్రి గారు? అవునమ్మా, దాని గురించే మాట్లాడదామని వచ్చాను. ఈ పెళ్లి సంబంధం కుదిరిన వేళ విశేషం ఏమిటో గాని అబ్బాయికి లక్షల జీతంతో అమెరికాలో ఉద్యోగం వచ్చింది. ఏంటి, అమెరికాలో ఉద్యోగమా? అవును బామ్మగారు. చాలా మంచి వార్త చెప్పారు. నిజంగా మా జ్యోతి మహర్జాతకురాలు. ఏలినాటి శని వదిలిపోయిందేమో. ఇక అంతా అదృష్టమే, ఆనందమే. ఇక్కడ ఒక చిన్న విషయం మీతో చెప్పాలి. అబ్బాయికి ఫారిన్ వెళ్ళడానికి 20 లక్షల వరకు ఖర్చు అవుతుందట. కాబోయే అల్లుడు కోసం వెధవది ఆ డబ్బును మీరే సర్దితే బాగుంటుందని చెప్పారు. లక్షలా? అవునండి, లోకనాథ్ గారు చెప్పమనంటే చెప్పాను. అది విషయం. శాస్త్రి గారు, పిల్ల నచ్చింది, పైసా కట్నం వద్దు, జాతకాలు కూడా కలిసే అని చెప్పిన తర్వాత మళ్ళీ ఇదేం పిచ్చలాటకం అండి. 20 లక్షలు నేను భరించడం అంటే నాకు చాలా కష్టం అండి. ఇదిగో శాస్త్రి, మా వాడి తాహత గురించి నీకు తెలిసి కూడా నువ్వు అడగడం, వాళ్ళు చెప్పడం అంటే సీట్ ఇవ్వకుండా పార్టీ ఫండ్ కట్టమని ఎంత వెటకారంగా ఉందో తెలుసా? బామ్మగారు, నన్నేం చేయమంటారండి? వెధవది మధ్యవర్తిగా ఉండి అక్కడిది ఇక్కడ, ఇక్కడిది అక్కడ చెప్పడం తప్ప నేనేం చేయగలను చెప్పండి? శాస్త్రి గారు, మా పరిస్థితి గురించి మీకు తెలుసు. వాళ్ళు ఇలాంటి కోరిక కోరిన వెంటనే మీరైనా వాళ్లకు చెప్పాల్సింది కదా. అయ్యో తల్లి, నెత్తి నోరు బాదుకుని చెప్పాను. అయినా వాళ్ళు వింటే కదా. వాళ్ళ అబ్బాయికి రాక రాక చాలా మంచి ఉద్యోగం వచ్చింది. జీతం మొత్తం అబ్బాయి అమ్మాయికే కదా. ఆ మాత్రం ఖర్చు భరాయించడం తప్పేమీ కాదని వాళ్ళ అభిప్రాయం. అంత ఖర్చు పెట్టి ఫారెన్ వెళ్లే బదులు ఉన్న ఉద్యోగాన్ని కంటిన్యూ చేస్తే మొత్తం మిగిలేది కదా. ఆ మాత్రం ఆలోచించలేరా? ఆ ఖర్చుల్ని మా నాన్నెందుకు భరించాలి? ఎందుకంటే ఆడపిల్లని కన్నందుకు. శాస్త్రి గారు, కోప్పడకండి నారాయణ గారు. లోకనీతి గురించి చెబుతున్నాను. మగపిల్లవాడు పుడితే ప్లస్, ఆడపిల్ల పుడితే మైనస్ అని అనుకునే సమాజంలో బ్రతుకుతున్నాం మనం. ఏంటండి ప్లస్ మైనస్ అనుకుంటూ పిచ్చి పిచ్చి లెక్కలు చెప్తారు? మొగాడై పుట్టినంత మాత్రాన వాడికి 2 కొమ్ములు వస్తాయా? ఈ జనరేషన్ లో మార్కులు ఉద్యోగాల్లో
ఆడపిల్లలే మగాల కన్నా మంచి పొజిషన్లో ఉన్నారు, బాగా సెటిల్ అవుతున్నారు. అమ్మాయి నువ్వు చిన్నపిల్లవి, నీకు తెలియదు, ఊరుకో. అవునా? అయితే నేను అందరికన్నా పెద్దదాన్ని, నాతో మాట్లాడు. ఏమన్నా? ఆ బడుద్దాయి అమెరికాలో ఉద్యోగం కోసం మేము అప్పులు చేయాలా? మాకొక్క రూపాయి కట్నం వద్దు, కానుకలొద్దు, లాంఛనాల జోలికి మేము వెళ్ళవని, అమ్మాయి అందము ఉద్యోగము మాకు చాలని డప్పాలు కొట్టి ఇప్పుడు నీతో ఇలాంటి పనికిమాలిన రాయబారాలు ఎలా పంపిస్తారు? వాళ్ళు అసలు కడుపుకి గడ్డి తింటున్నారా, అన్నం తింటున్నారా? అబ్బా అమ్మగారు, మీరెలా కోప్పడితే వెధవది నేనేం చెయ్యలేను. అవసరం మనది, అవకాశం వాళ్ళది. అంటే అవకాశం దొరికింది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా? మాకు అవసరం ఉందని మమ్మల్ని అప్పుల పాలైపోమంటారా? దీపా, కాసేపు నోరు మూసుకో. శాస్త్రి గారు, మీకు నా ఆర్థిక పరిస్థితి తెలియంది కాదు. వాళ్ళని వీళ్ళని అడిగి పోగు చేసి 3 లక్షల వరకు అయితే ఎలాగోలా సర్దుబాటు చేయగలను. ఏంటి 3 లక్షల? వెధవది ఏ మూల కబురండి? ఒక్కసారి అమెరికా వెళ్ళి రావడానికి 2 లక్షల రూపాయలు ఖర్చు అవుతాయి. మీరేమో పిఎఫ్ లో ఉన్న 3 లక్షలే ఇస్తానంటారేమిటి? అలా అనకండి శాస్త్రి గారు, అన్నీ తెలిసిన వారు. మీరే వాళ్ళని ఎలాగోలా ఒప్పించాలి. ఎలాగమ్మా? మీరేమో 3 లక్షలు అంటున్నారు, వాళ్ళేమో 20 అంటున్నారు. హ, వెధవది నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. నేను గొంతు చించుకున్నా, గుండెలు బాదుకున్నా వాళ్ళు వినరుగాక వినరు. వినకపోతే అఘోరించమను, కట్టకట్టుకుని ఏ గోదాట్లోనో పడి చావమని చెప్పు. పెళ్ళాం తెచ్చే ఆ లక్షల కోసం ఆశపడే ఆ వెన్నెముకలేని వెధవ వాడు ఒక మగాడేనా? కట్నం వద్దని సోది కబుర్లు చెప్పినా అది ఒక కుటుంబమేనా? అమ్మా, నువ్వు కాసేపు ఆగవే. శాస్త్రి గారు, మీరు చెప్పింది నాకు అర్థమైంది. నా పరిస్థితి కూడా వాళ్ళకి వివరంగా చెప్పండి. అవసరమైతే నేను కూడా ఫోన్ చేసి వాళ్ళతో మాట్లాడతాను. అంత కుదురుకున్న టైంలో ఇప్పుడు ఇలా కోరడం భావ్యం కాదని మీరైనా వాళ్ళకి చెప్పండి. ఇవి చేతులు కాదు, కాళ్ళు అనుకోండి. లాభం లేదండి. మీరు నా చేతులు కాదు కదా, వాళ్ళ కాళ్ళు పట్టుకున్నా ప్రయోజనం లేదండి. ఎందుకంటే మీరు కాదంటే వాళ్ళకి ఇంకో సంబంధం సిద్ధంగా ఉంది. ఆ పిల్ల కాస్త చామన చాయన ఆగారు గాని, లేకపోతే అన్ని ఖర్చులు పెట్టుకోవడానికి ఆ పిల్ల తండ్రి ఓకే అంటున్నాడు. నారాయణరావు గారు, రేపటి వరకు టైం తీసుకుని బాగా ఆలోచించి ఏ సంగతి అన్నది నాకు చెబితే మగ పెళ్లి వాళ్ళకి నేను ఈ విషయం చేరవేస్తాను. ఉంటాను మరి. ఏమండి? కట్నం వద్దని చెబితే అంతా మన జ్యోతి అదృష్టమని పొంగిపోయాను. కానీ భగవంతుడా, ఇన్నాళ్లకి దానికి కళ్యాణ గడియలు వచ్చినాయి అనుకుంటే ఇలా జరిగిందేంటి? దిక్కుమాల సంబంధం, దిక్కుమాల సంబంధం. నిశ్చితార్థానికి ముందే ఇలా గొంతమ్మ కోరికలు కోరితే పెళ్ళయిన తర్వాత జరగలా పీక్కు తింటారేమో. ఈ సంబంధమనే కాదమ్మా, ఏ సంబంధం వచ్చినా డబ్బైతే తప్పనిసరి. నా తల తాకట్టు పెట్టైనా సరే కూతురికి పెళ్లి చేయడం అనేది కన్న తండ్రిగా తప్పించుకోలేని నా బాధ్యత. తప్పించుకోలేని నా బాధ్యత. వసంత కోకిలా జగమంతా గెలుపులా. అమ్మా, నాతో ఎవరు ఎందుకు మాట్లాడడం లేదు? ఏమైందో నువ్వే చెప్పు. ఒంట్లో బాగలేదమ్మా. దీపా, అక్క కాస్త కాఫీ పెట్టేవమ్మా. ఒంట్లో బాలేకపోవడం ఏంటమ్మా? సడన్ గా ఏమైంది?
హాస్పిటల్కి వెళ్దామా? మీ అమ్మ దిగులు నీరసం పోవాలంటే డాక్టర్ దగ్గరికి కాదమ్మా, అప్పిచ్చే మనిషి దగ్గరికి వెళ్ళాలి. అప్పిచ్చే మనుషులా? ఏంటి నాన్న మీరు మాట్లాడేది? శాస్త్రి గారు ఇంటికొచ్చారక్క. పిడుగులాంటి వార్త కూడా చెప్పిపోయాడు. ఏంటి నాన్నమ్మా, ఏం చెప్పారు? ఏం చెప్పనమ్మా, ఆడపిల్లని కన్నవాళ్ళంటే ఇంట్లో డబ్బు చుట్టూ పెంచుకుంటామనుకుంటారో ఏమో. అన్నీ తెలుసు కూడా అర్హతకు మించిన కోరికలు కోరుకోవడం, వాటిని తీర్చలేక ఆశల్ని చంపుకోలేక చేతగాని వాళ్ళలా మిగిలిపోవాల్సి వస్తుంది. కట్నం వద్దని చెప్పినా కూడా కావాలని కబురు పంపించారా? ఎంత కావాలంట? 5, 10, 25? ఎలా అయితే ఏముందిలేమ్మా, ఆఫీస్లో పనిచేసి అలసిపోయి వచ్చినట్టున్నావు. నువ్వు గదిలోకి వెళ్ళు, నేను కాఫీ తీసుకొస్తాను. అమ్మా, మాట మార్చకు. మీరు చెప్పండి నాన్న, వాళ్ళు ఎంత అడిగారు? చెప్పేటంత చిన్న మొత్తం కాదే. అంత డబ్బు ఎలా సర్దాలో తెలియక శాస్త్రి వచ్చి వెళ్ళినప్పటి నుండి మీ నాన్న దిగులుగా కూర్చుండిపోయాడమ్మా. సినిమా రిలీజ్ కన్నా ముందే పైరసీ ప్రింట్ వచ్చిన ప్రొడ్యూసర్ లాగా మొహంలో నెత్తురు చుక్క లేదంటే నమ్ము. అమ్మా, ఇప్పుడు ఈ పోలికలు అవసరమా? అయితే నీ కూతురు అడిగిన దానికి నువ్వే నేరుగా సమాధానం చెప్పరా. చెప్పండి నాన్న. పెళ్లి చూపులకు వచ్చినప్పుడు ₹1 కూడా కట్నం వద్దు, మీ అమ్మాయికి మీరేమైనా పెట్టుకోదలుచుకుంటే పెట్టుకోండి అన్నారు. అవునా? అమ్మాయి ఉద్యోగం కూడా చేయనక్కర్లేదు, ఇల్లు చూసుకుంటే చాలు అని కూడా గొప్పలు చెప్పారు కదా. ఇంకే ఉంది, చావు కబురు చల్లగా చెప్పినట్టు అసలు సంగతి ఇప్పుడు బయట పెట్టారు. ఏంటది? పెళ్లి కొడుక్కి అమెరికాలో ఉద్యోగం వచ్చిందంటమ్మా, లక్షల్లో జీతం కూడా వస్తుందట. అబ్బాయి అమెరికా వెళ్ళడానికి 20 లక్షలు అవుతుందట. అది మనమే భరించాలని చెప్పారు. 20 లక్షలా? అవునక్క, అప్పటికి నాన్న శాస్త్రి గారితో మన పరిస్థితి మొత్తం చెప్పారు. అయినా కూడా వాళ్ళు డబ్బిస్తేనే పెళ్లి జరుగుతుంది, లేకపోతే వేరే సంబంధం సిద్ధంగా ఉందని కబురు పంపించారు. నాన్న, ఈ మాత్రానికి అంత బాధపడుతున్నారా? అమ్మా జ్యోతి, మనలాంటి మధ్యతరగతి వాళ్ళు ఆకాశానికి నిచ్చెన వేయకూడదు నాన్న. ఒకవేళ అలాంటి పిచ్చి పనులు చేస్తే మధ్యలోనే జారి పడిపోతావని ఇదిగో ఈ పెళ్లి సంబంధంతోనే నిరూపణ అయింది. మన అర్హత స్తోమత శాస్త్రి గారికి తెలియకపోయినా మనకు తెలుసు కదా నాన్న. ఎన్నో సంబంధాలు తిరిగిపోయాయి, ఇది కూడా అంతే. కట్నం వద్దన్నారని ఆశలు కొంచెం పెంచుకున్న మాట వాస్తవమే, కానీ పెళ్లి చూపుల వరకు వచ్చి ఆగిపోవడం నాకు కొత్త ఏమీ కాదు కదా. మీరు మాత్రం దానికే ఆకాశం విరిగి పడినట్టు, ఏదో అశుభం జరిగినట్టు ఎందుకు మీరందరూ బాధపడుతున్నారు నాన్న? ఇది కాకపోతే ఇంకొకటి అనుకోవడమే. అంతేకాని మీరందరూ ఇలా బాధపడటం, మీ అందరి బాధకి కారణం నేనే అవ్వడం నాకు ఇష్టం లేదు నాన్న. ఇంత తెలివిగా డబ్బులు అడిగే వ్యక్తి నాకు వద్దు.
ఒకసారి నేనే స్వయంగా వెళ్ళి పెళ్లి వాళ్ళతో మాట్లాడతాను. మన పరిస్థితి గురించి వివరంగా చెబితే వాళ్ళ మనసు మారుతుందేమోనమ్మా. నోట్ల కట్టలు మార్చడానికి అలవాటు పడ్డవాళ్ళు మనసెందుకు మార్చుకుంటారు చెప్పు? అలాంటి వాళ్లతో మాట్లాడడం కూడా అనవసరంరా నారాయణ. అలా అనకండి అత్తయ్య. మన ప్రయత్నం మనం చేయడంలో తప్పేం లేదు కదా. ఒకసారి మాట్లాడినివ్వండి. నాకు అనిపించింది నేను చెప్పాను, ఆ తర్వాత మీ ఇష్టం. హ్మ్. కాటుకెట్టిన కళ్ళని చూస్తే కైటులాగా ఎగిరెను మనసే. అయ్య బాబో ఇంతందంగా ఎట్టా పుట్టావే. చేతి గాజులు సవ్వడి చేస్తే చేపలాగా తుళ్ళెను వయసే. తస్సది ఆ గుండెల్లోనా. మంచి పాట వస్తుంటే ఎందుకు ఆఫ్ చేశారు? ఇదేమైనా పెద్ద పనా లేక ప్రాజెక్ట్ వర్కా? పాటలు వింటూ నెయిల్ పాలిష్ వేసుకునే అంత ఫ్రీగా ఉన్నప్పుడు కిందకి వెళ్ళి సంధ్యకి సాయం చేయి. కిచెన్లో సంధ్య ఒక్కతే కష్టపడుతుంది. అది కష్టమని ఎవరన్నారు? రోజు వంట చేయడం అంతకు అలవాటే కదా. ఇలాంటి పనులు కొత్తగా నాకు చెప్పకండి. కావేరి, ఇన్నాళ్ళు వేరు, ఇప్పుడు వేరు. ఏంటో ఆ వేరు. సంధ్యని చెక్ చేసిన డాక్టర్ రెస్ట్ తీసుకోవాలని చెప్పారు కదా. అయితే తను రెస్ట్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు పనులన్నీ మనమే కదా చూసుకోవాల్సింది. మనం అంటే మేమా మీరా? చెత్త ప్రశ్నలు వేయి కావేరి. నోరు మూసుకొని వెళ్ళి వంట పనులు చూడు. నేనేం చూడ్ను. ఇన్నాళ్ళు ఎవరు చూసుకున్నారో వాళ్లే చూసుకుంటారు, వాళ్లే చేసుకుంటారు. కావేరి, ఏంటిది? సంధ్య కడుపుతో ఉందని తెలిసి కూడా అత్త కడుపుతో ఉంటే కేర్ తీసుకోవాల్సింది, కంగారు పడాల్సింది మావయ్య. మీరెందుకు ఎంత హడావిడి చేస్తూ నా మీద సీరియస్ అవుతున్నారు? సీరియస్ అవక నీతో పాటు కూర్చొని నీకు నెయిల్ పాలిష్ వేయమంటావా? ఇన్నాళ్ళు తను వండి పెడితే తిని కూర్చున్నావు. ఈరోజు సహాయం చేయాల్సిన పరిస్థితి వస్తే గదిలో కూర్చొని నోటుకొచ్చింది వాగుతున్నావు. వాగడం కాదు, లాజిక్ మాట్లాడుతున్నాను. మీరే అర్థం చేసుకోకుండా ఆవేశపడుతున్నారు. ఆయన అత్త గురించి ఆలోచించడానికి, అవసరాలు తీర్చడానికి మావయ్య ఉన్నాడు. అత్త పనులు చేయలేకపోతే వంట మనిషిని పెడతాడు. తమరేవి ఓ ఇదైపోనక్కర్లేదు. చిచి, ఒకే ఇంట్లో ఉంటూ కడుపుతో ఉన్న మనిషి మీద కనికరం లేకుండా వాగుతున్నావు. అసలు నువ్వు వాడదానివేనా? అయ్యో పాపం, కానికరం చూపించడానికి అత్తకేం రోగం రాలేదు, కడుపు వచ్చింది అంతే కదా. కావేరి, ఎందుకండి అరుస్తారు? కాళ్ళు కింద పెడితే కందిపోతుందని సున్నితంగా చూసుకునే మావయ్య ఒక పక్క, అంతకన్నా ఎక్కువ ఇదైపోయే మావయ్య బెస్ట్ ఫ్రెండ్ మీరు ఇంకో పక్క. ఇద్దరుండగా పానకంలో పుడకలా నేనెందుకు చెప్పండి? మా ఊర్లో నెలలు పూర్తిగా నిండి ఇంకో గంటలో కంటామనే వరకు గొడ్డు చాకరీ చేసుకుంటారు. మరి ఇంత అపరూపంగా చూసుకోవాల్సిన పని లేదు. ఆవిడ గారు రెస్ట్ తీసుకోవాలంట, నేనేమో పని మనిషిలా అన్ని పనులు చేసి పెట్టాలంట. 3వ నెలకే ఎన్ని మురిపాలైతే కనే నాటికి మావయ్యతో పోటీ పడి మరీ ఎత్తుకుని మోస్తారేమో. నోర్మై!